శ్రీ న్యూస్ మీ న్యూస్. నమస్తే, వెల్కమ్ టు శ్రీ న్యూస్. శ్రీ న్యూస్ ప్రేక్షకులందరికీ వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా పవిత్ర పుణ్యక్షేత్రం కాళేశ్వరంలో ముక్కోటి ఏకాదశి వేడుకలు ఆలయ కమిటీ సభ్యులు వైభవంగా నిర్వహించారు. శ్రీ కాళేశ్వర ముక్తేశ్వర స్వామి ఆలయ అనుబంధ దేవాలయమైన శ్రీరామాలయంలో ఉదయం 4:30 గంటలకు ఉత్తర ద్వార గుండా స్వామివారు భక్తులకు దర్శనమిచ్చారు. అంతకుముందు ఆలయ అర్చక బృందం గరుడ వాహనంపై సీతారామచంద్ర స్వామి ఉత్సవ మూర్తులకు తిరుప్పావే సేవాకాలం, చతుర్వేద పారాయణం, నవహారతులు, విశేష పూజలు నిర్వహించారు. ఉత్తర ద్వారం ద్వారా భక్తులు స్వామివారిని దర్శించుకుంటున్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో మారుతి, స్థానికులు, భక్తులు, సిబ్బంది అధిక సంఖ్యలో పాల్గొన్నారు. తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామికి మోకాళ్లపై నడిచి మొక్కులు చెల్లించుకున్నారు మహబూబాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మురళీనాయక్. గత ఎన్నికలలో విజయం సాధిస్తే తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి దర్శనానికి మోకాళ్లపై కొండపైకి నడిచి వస్తానని మొక్కుకున్నారు. విజయం సాధించడంతో పాటు మహబూబాబాద్ నియోజకవర్గం ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని ప్రార్థిస్తూ తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామికి కుటుంబ సమేతంగా కలిసి మొక్కులు చెల్లించుకున్నారు మహబూబాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మురళీనాయక్. ప్రజలకు మరింత సేవ చేసే బలమివ్వాలని కష్టతరమైన మెట్ల మార్గంలో మోకాళ్లపై మెట్లు ఎక్కి తన భక్తి ప్రవర్తతను చాటుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మురళీనాయక్ మాట్లాడుతూ ఈ రోజు శ్రీ మహావిష్ణువు గరుడ వాహనదారుడై ముక్కోటి దేవతలతో భూలోకానికి దిగివచ్చి భక్తులకు దర్శనమిస్తాడని అన్నారు. ఇంతటి విశిష్టత కలిగిన ఈ రోజున మహబూబాబాద్ నియోజకవర్గ ప్రజలు పాడి పంటలతో పచ్చగా ఉండాలని, ఆర్థికంగా పురోగమించాలని భగవంతుణ్ణి వేడుకున్నామన్నారు. తన కోసం పనిచేసిన ప్రతి కార్యకర్తను కంటికి రెప్పలా కాపాడుకుంటానని అన్నారు. సంక్షేమ పథకాల అమలులో పారదర్శకంగా వ్యవహరిస్తూ అన్ని వర్గాల అభ్యున్నతికి కృషి చేస్తున్నానన్నారు. మహబూబాబాద్ అంటే ఒక నియోజకవర్గమే కాదని అభివృద్ధికి బ్రాండ్ అంబాసిడర్ గా మార్చి తెలంగాణకే మకుటాయమానంగా మార్చి చరిత్ర సృష్టిస్తానని అన్నారు. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో విద్యుత్ శాఖ ఆధ్వర్యంలో ఉద్యోగులకు క్రీడా పోటీలు ఘనంగా నిర్వహించారు. స్థానిక ఎన్టీఆర్ స్టేడియంలో ఏర్పాటు చేసిన ఈ పోటీలలో విద్యుత్ ఉద్యోగులు, మహిళలు, పురుషులు భారీ సంఖ్యలో పోటీల్లో పాల్గొన్నారు. క్రికెట్, కబడ్డీ, షటిల్, చెస్, క్యారంబోర్డ్ మొదలైన క్రీడా పోటీలను ఉద్యోగులకు నిర్వహించారు. వచ్చేసి
ఒకటి షార్ట్ ఇద్దురా ఇగో మిమ్మల్ని పిలిచి శారద మీరు లంచ్ చేసుకొని ఎన్నికాయటు షటిల్ అన్నీ కూడా మీకు సిక్స్ విద్యుత్ శాఖలో మొట్టమొదటిగా నిర్వహించినటువంటి ఈ సందర్భంగా డిఈ విజయ్ కుమార్ మాట్లాడుతూ విద్యుత్ శాఖలో పనిచేసే ఉద్యోగులు పగలు రాత్రి అనే తేడా లేకుండా విధులు నిర్వహిస్తూ ఉంటారని అన్నారు. సంక్రాంతి పండుగ సందర్భంగా మా డిపార్ట్మెంట్ ఉద్యోగులకు క్రీడా పోటీలను నిర్వహించడం చాలా సంతోషంగా ఉందని తెలిపారు. క్రీడా పోటీలతో చిన్నప్పటి జ్ఞాపకాలు గుర్తుకొచ్చాయని ఆనందం వ్యక్తం చేశారు. చాలా ఉత్సాహంగా మా సిబ్బంది క్రీడల్లో పాల్గొని ప్రత్యేక ఆకర్షణగా నిలిచారన్నారు. ముఖ్యంగా ఈ గేమ్స్ ఎంప్లాయీస్ యొక్క ఉత్సాహం కోసము వాళ్ళకున్నటువంటి పని ఒత్తిడి తగ్గించి వాళ్ళు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి ఆటలాడుకొని పని భారాన్ని తగ్గించుకుంటూ పని యాక్టివ్గా చేయడం కోసం ఈ యొక్క గేమ్స్ కండక్ట్ చేయడం జరిగింది. ముఖ్యంగా దీంట్లో గేమ్స్ కబడ్డీ, క్రికెట్, షటిల్, తర్వాత పోతే షటిల్ సింగిల్స్, డబుల్స్, తర్వాత క్యారమ్స్, చెస్, తర్వాత ఉమెన్ ఎంప్లాయీస్ కోసం కూడా గేమ్స్ కండక్ట్ చేయడం జరిగింది. దాంట్లో టెన్నికైట్, మ్యూజికల్ చైర్స్, చెస్, క్యారమ్స్, తర్వాత పోతే రంగోలీ, ఇట్లాంటి చాలా గేమ్స్ అన్నీ కూడా కండక్ట్ చేయడం జరిగింది. ఇవి 26 జనవరి రోజు వీళ్ళందరికీ కూడా దీనికి ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్స్ కూడా జరుగుతాయి. ముఖ్యంగా ఈ స్నేహపూర్వకంగా అందరు ఎంప్లాయీస్ కలిసిమెలిసి ఉండాలన్నటువంటి ఒక ఉద్దేశంతో తర్వాత ఎప్పుడు కూడా నిరంతరం విద్యుత్ ఎంప్లాయీస్ అంతా కూడా చాలా కష్టపడి రాత్రింబవళ్ళు కష్టపడి పనిచేస్తున్నారు, పని ఒత్తిడిలో ఉంటారు. కాబట్టి వాళ్ళకు ఒక 1 or 2 days వాళ్ళ విద్యుత్ కోసం వాళ్ళకు రిలాక్స్ కావడం కోసము ఈ యొక్క గేమ్స్ కండక్ట్ చేయడం జరిగింది. చాలామంది ఎంప్లాయీస్ కూడా వాళ్ళు స్వచ్ఛందంగా ముందుకొచ్చి మాకు గేమ్స్ కండక్ట్ చేయండి అని చెప్పడం కూడా జరిగింది. దాంట్లో భాగంగా గేమ్స్ కండక్ట్ చేసినాం. ఒక్కొక్కరు ఎంప్లాయీస్ కబడ్డీలో నేషనల్ ప్లేయర్స్ లాగా ఆడుతున్నారు, చాలామంది చాలా చక్కగా ఆడారు. అదేవిధంగా క్రికెట్లో కూడా వాళ్ళకు
చాలా నైపుణ్యత ఉన్నది. వాళ్ళకి గనుక శిక్షణ ఇస్తే గనుక తప్పకుండా మన ట్రాన్స్కో స్టేట్ లెవెల్లో కూడా ఆడటానికి ఆస్కారం ఉంటుంది, కబడ్డీ అండ్ మరియు క్రికెట్ స్థాయిలో. కాబట్టి తర్వాత నిన్న షటిల్ కూడా కొన్ని గేమ్స్ కండక్ట్ చేయడం జరిగింది. దాంట్లో కూడా చాలామంది చాలా చాకచక్యంగా ఆడుతున్నారు. ఇవన్నీ కూడా గేమ్స్ కండక్ట్ చేసి వాళ్ళు ఎంప్లాయీస్ యొక్క ఒత్తిడిని తగ్గించి మా ఎన్పీడీసీఎల్ యొక్క సంస్థని ముందుకు తీసుకెళ్లాలన్నటువంటి ఉద్దేశంతో ఈ యొక్క గేమ్స్ని కండక్ట్ చేయడం జరిగింది. మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ మండల కేంద్రంలోని బ్రిలియంట్ హై స్కూల్లో సంక్రాంతి సంబరాలు వినూత్న రీతిలో జరుపుకున్నారు. అంతరించిపోతున్న దేశ సంస్కృతి సంప్రదాయాలు కుల వృత్తులను ఇప్పటి తరానికి తెలియచేయుటకు పాఠశాల యాజమాన్యం విద్యార్థులు వేషధారణలతో స్టాళ్లను ఏర్పాటు చేశారు. కనుమరుగైపోతున్న మన దేశ సంస్కృతి సంప్రదాయాలు ఉట్టిపడేలా వేషధారణలో విద్యార్థులకు వారి తల్లిదండ్రులకు అవగాహన కల్పించారు. పంచ పరమాణమే పంచి పెట్టేల మనలోని ఈ సందర్భంగా పాఠశాల కరెస్పాండెంట్ అప్పారావు మాట్లాడుతూ
పల్లెటూరులో ప్రజలు సంక్రాంతి పండుగను జరుపుకునే విధానాన్ని విద్యార్థుల వేషధారణతో కళ్లకు కట్టినట్టు చూపెట్టామని తెలియజేశారు. అదేవిధంగా రేగి పళ్ళతో పిల్లల్ని సన్మానించుకోవడము, వింత వింత కార్యక్రమాలతో గ్రామ దేవతలందరూ కూడా ఆశీర్వాదించడం, పిల్లలందరూ కూడా గ్రామ దేవతల ఆకృతులతో మేము తీర్చిదిద్ది ప్రదర్శించడం జరిగింది. కుల వృత్తులను, అదేవిధంగా గ్రామ నాటి గతంలోని హరికథలు, అదేవిధంగా గంగిరెద్దుల వాళ్ళు, ఉదయాన్నే మన ఇంటికి వచ్చే రంగమ్మ వాళ్ళు, వీళ్ళందరూ కూడా సంస్కృతిని గుర్తు చేస్తూ గ్రామ దేవతల అందరూ కూడాను మన ఆశీర్వదించే విధంగా ఈ కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. ఇవాళ ఉదయం నుంచి పిల్లలు చాలా సంతోషాలతో ఉత్సవంగా ఈ కార్యక్రమంలో పాల్గొని సంక్రాంతి పండుగ విశిష్టతను విద్యార్థులకు తెలియచేయుటకు ఈ వేడుకలను ఏర్పాటు చేశామని పాఠశాల ప్రిన్సిపల్ అప్పారావు తెలిపారు. మహబూబాబాద్ జిల్లా కురవి మండలం తిర్లపురం గ్రామ శివారు గుట్టపై క్రషర్ మిల్లు భారీ బ్లాస్టింగ్లను చేపట్టడంతో రైతులు, గ్రామస్తులు భయాందోళనకు గురవుతున్నారు. అధిక మోతాదు పేలుడు పదార్థాలను ఉపయోగించడంతో భారీ శబ్దం రావడంతో పరిసర ప్రాంత ప్రజలు, రైతులు బిక్కుబిక్కుమంటూ జీవనం సాగిస్తున్నారు. పేలుళ్ల ధాటికి ఎగసిపడిన దుమ్ము, ధూళి పంట చేలపై చేరటంతో పంట దిగుబడి సరిగా రావటం లేదని రైతులు ఆవేదన చెందుతున్నారు. భారీ పేలుళ్ల ధాటికి పరిసర గ్రామాల్లో రాళ్లు వచ్చి పడటంతో ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతుందోనని ప్రజలు ఆవేదన చెందుతున్నారు. క్రషర్ మిల్లుపై చర్యలు తీసుకోవడంతో పాటు భారీ పేలుళ్లు జరగకుండా చూడాలని అధికారులను ప్రజలు, రైతులు కోరుతున్నారు. నా పేరు కల్లేపు శ్రీనివాసు, మాది తిరుమలాపురం గ్రామం. నేను 4 ఎకరాల మిరప తోట వేసుకున్నా. పక్కమటి బ్లాస్టింగ్ పెడతారు. ఆ బ్లాస్టింగ్ వల్ల మొత్తం డస్ట్ వచ్చి తోట మీద బారుడు, రాళ్ళు వచ్చి చెట్ల మీద పడి చెట్లు చచ్చుడు, చాలా ఇబ్బందులకు గురవుతాను. ఆ బ్లాస్టింగ్ బాగా అధిక సౌండ్తో పెడతారు. ఇళ్ళకు కూడా ఇండ్ల గోడలు ఇట్లా అదిరి కూలుడు అవుతుంది. దానివల్ల మాకు మిరప తోటకు కూడా బాగా ఇబ్బంది ఉన్నది. తోట ఏరే కూలీళ్ళు కూడా ఏరలేకపోతారు. డస్ట్ భారీ ముడత వచ్చి ఆ చెట్లు కూలుకోకుంటావుడు, ఏ రోగానికి ఎన్ని మందులు కొట్టినా కానీ అవి తిప్పుకోకుంటావుడు. మాకు దానివల్ల బాగా ఇబ్బందులు అవుతాయి. దానికి చిన్న చిన్న రాళ్ళు పడి మొత్తం కాళ్ళకు గుచ్చుకోవటం అవుతుంది. ఈ ఇబ్బందులన్నీ అధికారులు దృష్టికి తీసుకొస్తాను. దాన్ని మమ్మల్ని ఆదుకోవాలని మీరు నష్టపరిహారం కట్టించి మమ్మల్ని ఆదుకోవాలని మేము మనవి చేస్తాను. నమస్కారం సార్, నా పేరు కమాలుద్దీన్, మాది మోదుగులగూడెం గ్రామం, కొరివి మండల్, మహబూబాబాద్ డిస్టిక్. సార్, గత 2 సంవత్సరాలుగా నల్లెల్ల స్టేజ్ దగ్గర క్రషర్లో తిర్లాపురం గుట్టలలో బాంబులు పెట్టడం వల్ల ఇల్లు అదిరి ఇల్లంతా క్రాక్ ఇస్తాను సార్. భయాందోళనకు గురైపోతున్నాము. ఇంతకుముందు 2-3 సార్లు అధికారులకు కూడా కంప్లైంట్ ఇచ్చాం సార్. ఇక అట్లా జరగకుండా చూస్తాం, కొద్ది బ్లాస్టింగ్గా చేస్తాం, మరిన్ని బాంబులు పెట్టామని చెప్పాను అన్నారు సార్. రాత్రి పెట్టిన శబ్దానికి సబ్జల మీద గిలాసులు కూడా కూలిపోయినాయి సార్. మేము భయభ్రాంతులకు గురైపోయి ఇంట్లోకి వెళ్ళి బయటికి పరుగులు తీసినాం. గోడలు కూడా క్రాక్ ఇచ్చినాయి. మా కొత్త బిల్డింగ్ కూలిపోయే ప్రమాదం ఉంది సార్. దయచేసి దీని గురించి స్పందించాలి సార్ వెంటనే. మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ పట్టణ కేంద్రంలో ఓ వింత మోసం బయటపడింది. డోర్నకల్ పట్టణంలోని పద్మావతి సెల్ పాయింట్ యజమానికి కాల్ చేసి మాయ మాటలతో బురిడీ కొట్టించాడు ఓ ఆగంతకుడు. డోర్నకల్ రైల్వే స్టేషన్ లో తాను జేఈగా విధులు నిర్వహిస్తున్నానంటూ నమ్మించి 40,000 రూపాయల విలువ చేసే కొత్త మొబైల్ ఫోన్ తో బుడాయించాడు. గత నెల 20వ తేదీన ఒక మొబైల్ నెంబర్తో సెల్ షాప్ యజమానికి కాల్ చేశాడు ఆగంతకుడు. తనకు ఒక కొత్త మొబైల్ కావాలని యజమానికి చెప్పడంతో అడ్వాన్స్ ఇస్తే మొబైల్ తెచ్చిస్తానని చెప్పడంతో ముందుగా 1000 రూపాయలు ఫోన్ పే ద్వారా చేశాడు. ఈ రోజు తనకు మొబైల్ ఫోన్ కావాలని, తాను రైల్వే స్టేషన్ లో ఉన్నానని, అక్కడికి మొబైల్ ఫోన్ తేవాలని కాల్ చేయడంతో షాప్ యజమాని మొబైల్ ఫోన్ తో రైల్వే స్టేషన్ కు వెళ్లాడు. అక్కడ రన్నింగ్ స్టాప్ యూనిఫామ్ తో ఉన్న వ్యక్తి జేఈ సార్ పక్క గదిలో ఉన్నారని చెప్పి అభిషేక్ చేతుల్లో ఉన్న మొబైల్ తీసుకుని వెళ్లాడు. ఎంతసేపటికి తిరిగి రాకపోవడంతో షాప్ యజమాని అభిషేక్ అతని కోసం వెతకగా
అతడు కనిపించకపోవడంతో స్టేషన్ మాస్టర్ తో పాటు అక్కడున్న సిబ్బందిని ఆరా తీశారు. ఇక్కడ అలాంటి వ్యక్తులు ఎవరూ లేరని తెలపడంతో తాను మోసపోయానని గ్రహించిన షాప్ యజమాని పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోయిన నెల 20 తారీఖు శ్రీనివాసరావు అనే వ్యక్తి నాకు ఫోన్ చేసి నాకు ఒక 40,000 రూపాయలు ఫోన్ కావాలి సార్, నేను రైల్వే చేయనండి అని నాకు 1000 రూపాయలు అడ్వాన్స్ కొట్టి నా ద్వారా ఫోన్ తెప్పించి నేను బిజీగా ఉన్నా, స్టేషన్లో ఉన్నా, బిజీగా ఉన్నా రాలేను, మీరు స్టేషన్కి రమ్మండి అని చెప్పి నన్ను స్టేషన్ పిలిపించి నా చేతిలో పనికిరాని పేపర్లు పెట్టి మీరు నాకు రన్నింగ్ రూమ్లో కూర్చోబెట్టి మీరు ఇక్కడ కూర్చొని నేను మా సార్కి పెట్టి వస్తా ఫోన్ అని చెప్పి నా చేతిలో డబ్బులుసుకుపోయి అటు నుంచి అంటే మాయమైంది. దాని తర్వాత చూస్తే ఆ నెంబర్ స్విచ్ ఆఫ్. వాడు నాకు ఇచ్చిన 1000 రూపాయల ఫోన్పే నెంబర్ కూడా వేరే రాష్ట్రం ఆయనది, ఆయనకి ఇటు సంబంధం లేని నెంబర్ అది. నాకు చేతిలో పేపర్లు పెట్టి 2 నిమిషాల్లో రన్నింగ్ రూమ్లో పోయిన మనిషి మళ్ళీ బయటకు రాలేదు, అటు నుంచి అంటే మాయమైపోయిందండి. నాకు 30,000 రూపాయలు నష్టం జరిగిందని పోయి చూస్తే వాడు కెమెరా ముందు రాలేదు. వాడు చాలా తెలివిగా చేసిన పని అంటే సే గారి పెట్టాలి పేపరు, ఆల్రెడీ ఎఫ్ఐఆర్ అంటే పేపర్ రాసి పెట్టినామంటే ఇంక పోయి ఇవ్వడానికి టైం లేక పోలేదు ఎవరు. జనగాం జిల్లాలో పోలీసులు విస్తృత తనిఖీలు చేపట్టారు. వరంగల్ వెస్ట్ జోన్ పరిధిలోని జనగాం జిల్లా కేంద్రంలోని బస్టాండ్, రైల్వే స్టేషన్, ఇతర రద్దీ ప్రాంతాల్లో ఏఎస్పీ చేతన్ మీనన్ ఆధ్వర్యంలో బాంబు స్క్వాడ్, డాగ్ స్క్వాడ్ తో పోలీసులు క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహించారు. బస్టాండ్లోని పార్సిల్ కౌంటర్ మరియు బ్యాగులు, వివిధ వస్తు సామాగ్రి మూటలను పోలీసులు తనిఖీలు చేశారు. రాబోయే రోజులలో గణతంత్ర దినోత్సవ వేడుకలు మరియు సంక్రాంతి సంబరాలలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా నిషేధిత గంజాయి, నార్కోటిక్ హెరాయిన్, ఇతర మత్తు పదార్థాలను తరలించకుండా అరికట్టేందుకు ఈ తనిఖీలు నిర్వహించినట్టుగా సార్ ఓకే వెళ్తారా? ఇతర మత్తు పదార్థాలను తరలించకుండా అరికట్టేందుకు ఈ తనిఖీలు నిర్వహించినట్టుగా ఏఎస్పీ మీడియాతో వ్యక్తం చేశారు. करंटली यहाँ पे जनगांव बस स्टेशन में जनगांव सब डिवीजन पुलिस की तरफ से बम डिस्पोजल स्क्वाड की तरफ से और डॉग स्क्वाड की तरफ से बम चेकिंग, नार्कोटिक्स चेकिंग ये सब किया गया है. इसका अपकमिंग 26 जनवरी अपना जो रिपब्लिक डे फंक्शन है उसको मद्देनजर रखते हुए वी हैव जस्ट कंडक्टेड अ प्रिलिमिनरी चेकिंग. So I request the citizens of Jangaon to respond to the police, to reply to the police if they found any unattended articles in railway station, bus station, stadium or road, and if any trespass or if any smuggling of narcotics, ganja, heroin or other drugs are done, please inform the police, Jangaon police. All our numbers, ACB Jangaon number, SHO Jangaon number are in public domain. अगर आपको कुछ ऐसा संदिग्ध कुछ ऐसा प्रॉब्लम करने वाली चीज़ें मिलती है बस स्टैंड, रेलवे स्टेशन, पब्लिक एरिया में, तो इमीडिएटली पुलिस को रिस्पॉन्ड किए. वी आवर टीम आर वेरी अलर्ट एंड वी आर
working to keep the Janga city and market area very safe. Thank you. మంచిర్యాల జిల్లా చెన్నూరు పట్టణంలోని న్యూ లయోలా ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో ఫుడ్ ఫెస్టివల్ ఘనంగా నిర్వహించారు. విద్యార్థులు తమ ఇంటి దగ్గర తయారు చేసుకుని వచ్చిన వంటకాలను ప్రదర్శించారు. ఈ కార్యక్రమంలో పలువురు మాట్లాడుతూ చిన్ననాటి నుంచే పిల్లలు వంటలు నేర్చుకోవటం వల్ల వంటకాలపై ఆసక్తి ఏర్పడుతుందన్నారు. ఎలాంటి ఫుడ్ ఏ డాక్టర్ అడిగినా, ఏ సైన్స్ టీచర్ని అడిగినా, ఏ ఫిజియోథెరపీని అడిగినా ఇలాంటి ఫుడే పెట్టాలని అంటారు. మీరు పిల్లలకి ఇలాంటి రకమైన ఫుడ్ పెట్టిందంటే వారు ఉన్నతమైన ఒక మంచి ప్లేయర్ గానో ఒక చదువులోనైనా దేంట్లోనైనా పెట్టుంటేనే పిల్లల్లో ఆత్మవిశ్వాసాన్ని పెంచడానికి ఫుడ్ ఫెస్టివల్ ఉపయోగపడుతుందన్నారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా మాజీ జెడ్పీ వైఎస్ చైర్మన్ మూల రాజిరెడ్డి, రిటైర్డ్ పీఈటీ కారెంగుల రామయ్య, స్కూల్ ప్రిన్సిపల్ పుప్పాల ప్రవీణ్ కుమార్, పాఠశాల ఉపాధ్యాయులు పాల్గొన్నారు. సిద్దిపేట జిల్లా తొగుట మండలం వెంకట్రావుపేట జెడ్పీ హెచ్ఎస్ హైస్కూల్లో విద్యార్థులకు ఓటు హక్కును ఎలా వినియోగించుకోవాలో డెమో ద్వారా విద్యార్థులకు డీఈఓ శ్రీనివాస్ రెడ్డి, మండల విద్యాధికారి నర్సయ్య ఆధ్వర్యంలో అవగాహన కల్పించారు. ఉపాధ్యాయులు ప్రజల చేత ప్రభుత్వాన్ని ఎన్నుకొని ప్రజలకు ఎలా సేవలు చేయాలి, డెమోక్రసీ భారతదేశంలో ఓట్ల ద్వారానే ఎన్నుకొని వారికి అధికారాన్ని కట్టబెడతాం, విద్యార్థులకు పూసగుచ్చినట్టు స్కూల్లో ఓటింగ్ వేసే సమయంలో ఎలా అయితే ఓటు వేసేందుకు క్యూ లైన్ లో నిలబడి వేస్తారనే విషయాన్ని విద్యార్థులకు ఉపాధ్యాయులు కళ్లకు కట్టినట్టుగా ఓటింగ్ సిస్టమ్ ను చూపించి అవగాహన కల్పించారు. మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ మండలం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఈ సంవత్సరం 10వ తరగతి వార్షిక పరీక్షలు రాస్తున్న 17 మంది విద్యార్థులు పరీక్ష ఫీజులను ఉపాధ్యాయులు కలపాల అనిత ఔన్నత్యం చాటుకున్నారు. ఇటీవల కురవి జిల్లా పరిషత్ పాఠశాల నుండి పదోన్నతిపై ఇక్కడికి వచ్చిన ఆమె పాఠశాలలో హిందీ భాషను బోధిస్తున్నారు. అయితే ఈ ఏడాది 10వ తరగతి పరీక్షలు రాస్తున్న పేద విద్యార్థులను గుర్తించి 17 మందికి పరీక్ష ఫీజులు తన సొంత ఖర్చులతో పాఠశాల ప్రధానోపాధ్యాయులు నరసింహారావు, సెక్రటరీ అప్పిరెడ్డిలకు అందించారు. ఆర్థిక పరిస్థితులను గ్రహించి తమ ఫీజులను చెల్లించిన ఉపాధ్యాయురాలని విద్యార్థులు కృతజ్ఞత తెలిపారు. అనిత టీచర్ ఔన్నత్యాన్ని పలువురు ఉపాధ్యాయులు అభినందించారు. మేము ఎస్ఎస్సి ఎగ్జామ్ రాయబోతున్నాము. అందుకు ఈ స్కూల్లో వర్క్ చేసే అంతరాజ్ హిందీ మేడం మాకు 200 చొప్పున 20 మెంబర్స్కి పే చేశారు. అందుకు మేము మేడంకి ధన్యవాదాలు చెప్పుకుంటున్నాము. మహబూబాబాద్ జిల్లాలోని జెడ్పీఎస్ఎస్ డోర్నకల్ సంబంధించి ఈ సంవత్సరం 87 మంది పిల్లలు 10వ తరగతి పరీక్షలు సిద్ధమవుతున్నారు. వీళ్ళకి మంచిగా చదువు చెప్పి మంచి ఉత్తీర్ణత సాధించడానికి, ర్యాంకులు తీసుకురావడానికి మా ఉపాధ్యాయులందరూ గట్టి కృషి చేస్తున్నారు. ఇదే సందర్భంలో మా స్కూల్లో ఉన్న పిల్లల్లో సగం మంది గిరిజన బిడ్డలు ఉన్నారు. మిగతా సగం కూడా నిరుపేద కుటుంబాల నుంచి వచ్చిన దళిత, బీసీ సంబంధించిన పిల్లలున్న పరిస్థితుల్లో ఒక 17 మంది పిల్లలు ఫీజు కట్టుకోవడం కూడా కష్టసాధ్యమైన పరిస్థితి ఉంది. దాని పరిష్కారం కోసం మేము ఆలోచించేటప్పుడు మా పాఠశాలలోనే చాలా మంచి టీచర్గా ఉన్నారు కలపాల అనిత గారు, హిందీ టీచర్. తను ముందుకు వచ్చి ఆ 17 మంది పిల్లల యొక్క పరీక్ష ఫీజుని నేనే పే చేస్తానని రావటం, ఆ రకంగా వాళ్ళ ఫీజు అన్నింటినీ చెల్లించడం జరిగింది. దానివల్ల పిల్లలు ఆ టెన్షన్ నుంచి రిలీఫ్ ఫీల్ అయ్యి వాళ్ళు బాగా చదువుతున్న పరిస్థితి ఉంది. మేడము ఇచ్చిన ఇన్స్పిరేషన్తో రాబోయే కాలంలో మేము ప్రయోజకులు అయితే మేము కూడా ఇటువంటి సహాయ సహకారాలే మిగతా వాళ్ళకు కూడా అందజేస్తామని చెప్పటం మాకు చాలా సంతోషంగా ఉంది. అయితే గత 5 సంవత్సరాల నుంచి నేను 10th క్లాసు ఫైనల్ ఎగ్జామ్స్ చదివే పిల్లలకి ఫీజు కట్టడం జరుగుతుంది. సుమారు ఒక 20 మందికి. అంటే పేద తల్లిదండ్రులు లేని వారు,
తల్లి లేదా తండ్రి ఇలాంటి వాళ్ళని చూస్ చేసుకుని వాళ్ళ ఫీజు కట్టడం జరుగుతుంది. సో అదే విధంగా మొన్న కొరివి నుంచి డోర్నకల్ ప్రమోషన్ మీద వచ్చాను ఇక్కడికి. సో ఇక్కడ కూడా ఒక 20 మందికి నేను ఫీజు కట్టడం అనేది జరిగింది. మా తల్లిదండ్రుల యొక్క జ్ఞాపకార్థంగా శ్యామల అబ్రహం వారి పేరు మీద నేను ఇలా పిల్లలకి ఫీజు కడుతున్నాను. మహబూబాబాద్ పోలీసులు వినూత్న ప్రచారంతో ప్రజలను ఆకట్టుకుంటున్నారు. పండుగ సమయంలో దొంగల నుండి కాపాడటం కోసం ప్రజలను అప్రమత్తం చేసుకున్నారు. ఆటోకు మైక్ అమర్చి బ్యానర్ కట్టి ప్రచారం చేస్తున్నారు. సంక్రాంతి పండుగకు వెళ్లేవారు పోలీసులు తెలిపిన నిబంధనలు పాటించాలని కోరారు. ఖరీదైన వస్తువులను బ్యాంకు లాకర్లలో పెట్టుకోవాలన్నారు. ఊరు వెళ్తున్నామన్న విషయాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేయొద్దంటూ విజ్ఞప్తి చేశారు. రిజిస్టర్ లో నమోదు చేసుకుని ఊరు వెళ్లిన వారి ఇళ్లపై నిఘాను ఏర్పాటు చేస్తామని తెలిపారు. నేరుగా తాళాలను ఇంట్లో ఉంచరాదు, తమతో పాటు తీసుకువెళ్లాలి. ఇంటికి తాళం వేసిన తర్వాత తాళం కనపడకుండా డోర్ కర్టెన్ వేయాలి. గ్రామాలకు వెళ్లేవారు ఇంట్లో ఏదో ఒక గదిలో లైట్ వేసి ఉంచాలి. బ్యాగుల్లో బంగారు నగలు డబ్బు పెట్టుకుని ప్రయాణం చేస్తున్నప్పుడు బ్యాగులు దగ్గరలో పెట్టుకోవాలి. బ్యాగు బస్సులో పెట్టి కిందకు దిగితే దొంగలు అపహరిస్తారు. పోలీస్ స్టేషన్. ఇవి ఈ రోజు బులెటిన్ విశేషాలు. స్టే ట్యూన్.